హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఎన్ని రెమెడీస్ వాడినా సరే మా హెయిర్ అనేది అస్సలు రీగ్రోత్ అవ్వడం లేదు, పైగా హెయిర్ ఫాల్ సమస్య అనేది అధికంగా ఉంది అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి. ఏ రెమెడీ అయినా మన హెయిర్కి యూజ్ చేస్తే అది వారానికి 2 సార్లు కంపల్సరీ ఒక నెల రోజులు ట్రై చేయాలండి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. మన హెయిర్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ రెమెడీని మాత్రం మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నట్టయితే అది మన జుట్టుకి మంచి బెనిఫిట్స్ని అందిస్తుందండి. ఈరోజైతే మన వీడియోలో హెయిర్ ఫాల్ సమస్యని పూర్తిగా అరికట్టి జుట్టు కుదుళ్లలో విపరీతమైన దురద, జుట్టు అనేది చివర్ల చిట్లిపోవడము, ఇలా జుట్టుకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ రెమెడీతో మన జుట్టుకు కావాల్సిన మంచి పోషకాలన్నీ మన జుట్టుకు అందుతాయండి. దీనివల్ల మన జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఫస్ట్ మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం మెంతులు తీసుకోవాలండి. ఈ మెంతుల్ని మనము ముందు రోజు రాత్రి ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకొని బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టానండి. కంపల్సరీ ఒకవేళ నైట్ నానబెట్టుకోవడానికి టైం లేదనుకున్న వాళ్ళు ఒక 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. చూడండి, నేను ముందు రోజు నైటే నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత ఈ మెంతుల్లో వాటర్ చూడండి ఎంత మంచి బంగారం కలర్లోకి వచ్చాయి. ఈ వాటర్ వల్ల మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అందుతాయి ఫ్రెండ్స్. ఇలా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెంతుల వల్ల ప్రయోజనాలు అయితే చూద్దాము. మెంతుల్లో ఉండే ముఖ్యంగా బీటా కెరోటిన్ ఉంటుందండి, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉన్నాయి. ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న బీటా కెరోటిన్ వల్ల జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా మెంతులు మనకు ఒక మంచి హెయిర్ కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మన తలలో పేలు, సోరియాసిస్ వంటి ఇతర సమస్యలకు కూడా ఈ మెంతులతో మంచి పరిష్కారం లభిస్తుందండి. అంతేకాకుండా మన జుట్టు ఆరోగ్యంగా హెల్తీగా పెరగాలంటే మన జుట్టుకి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం అండి. ముఖ్యంగా మెంతుల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఆరోగ్యంగా హెల్తీగా దృఢంగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని అయితే పడేయకండి, అలా పక్కన ఉంచుకోండి. తర్వాత ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలండి, కరివేపాకు. ఈ కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తలలో దురద నుండి ఉపశమనం పొందడానికి, గ్రే హెయిర్ రాకుండా చేయడానికి, మన జుట్టు అనేది రీగ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో ఒక 3 రెమ్మలు కరివేపాకు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. కరివేపాకు వల్ల మన జుట్టుకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ని మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్ని పెంచే ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారైపోయిందండి. ఇందాక మనము మెంతుల్లో మిగిలిన వాటర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా కొద్దిగా వేసుకుంటూ ఈ ప్యాక్ అనేది మనకు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ అనేది మన జుట్టుని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన తలలో డెడ్ సెల్స్, లివింగ్ సెల్స్ అని 2 ఉంటాయండి. అవి డెడ్ సెల్స్ని ఈ హెయిర్ ప్యాక్ని వాడడం వల్ల మన తలలో ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తాయి. అలాగే లివింగ్ సెల్స్కి కావలసిన మంచి పోషణని అందిస్తుంది. అంతేకాకుండా ఇది హెయిర్ రూట్స్ దగ్గర మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలాగా చేసి మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుంది. తలలో దురదలు, చుండ్రు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుందండి.
ఈ హెయిర్ ప్యాక్ని రెగ్యులర్గా కనుక వారానికి 2 సార్లు యూస్ చేయాలి. అలా ఒక నెల పాటు కంటిన్యూగా యూస్ చేసినట్టయితే మనకు ఒక వెంట్రుక రాలిన ప్లేస్లో 10 వెంట్రుకలు వస్తాయండి. ఇది అంత మంచిగా రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు రెమెడీ ఏం కాదండి, పూర్వం నుంచి మన అమ్మలు వాడుతూ వస్తున్న రెమెడీయే. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. కంపల్సరీ ఒక 1 మంత్ అయితే ట్రై చేయండి. మీ హెయిర్ అనేది 100% రీగ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కరివేపాకుతోటి చాలా రెమెడీస్ అనేది నేను చేశానండి. ఒకసారి అవన్నీ కూడా రెఫర్ చేసి మీకు ఏదైతే యూజ్ అవుతుందో ఆ రెమెడీస్ అన్నీ కూడా ట్రై చేయండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని మన హెయిర్కి పెట్టడం వల్ల మనకు హెయిర్కి పెరగడానికి, మన జుట్టు అనేది ఆరోగ్యంగా పెరగడానికి, మన జుట్టుకి మంచి పోషకాలు అందుతాయండి. దానివల్ల మన జుట్టు నల్లగా, ఒత్తుగా, బలంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వారానికి 2 సార్లు నెలంతా కనుక ఒక నెల కనుక ట్రై చేసినట్టయితే మనకు ఈ ప్యాక్ని మనము ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మన హెడ్ పైన ఉంచేసుకొని తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి మనము షాంపూ చేసేసుకోవాలండి. ఇది మనకు తలకి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. తలలో వేడంతా కూడా తీసేస్తుంది. అంతేకాకుండా చుండ్రుని పూర్తిగా నివారిస్తుంది. జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.